హలో గైస్, నా బర్త్డే అయితే స్పెషల్ వీడియో. నేనైతే మార్నింగ్ వెళ్ళడం గుడికి అయితే వీలు కాలేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈవినింగ్ అయితే వెళ్తున్నాను. నా సీఎం సీట్ అదే అనమాట. నేనైతే చాక్లెట్ అయితే దొరికింది నాకు ఆటోలో. ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాం గుడికి. ఇక్కడ మా తమ్ముడు చూడండి, ఎక్కడ వెళ్ళినా తన గోల ఇది అన్నమాట. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ నా చెప్పులు పెట్టేసి అయితే నేనైతే కడుక్కున్నాను కాళ్ళు. తర్వాత అయితే ఇక్కడైతే చూడండి, వనస్థలిపురం దగ్గర అయితే ఉంది. రెడ్ ట్యాంక్ దగ్గర అయితే ఇదైతే ఉంటుంది. మేమైతే అర్చన టికెట్ అయితే మా డాడీ అయితే తీసుకుంటుండు. 30 రూపీస్కి అయితే మనకైతే వచ్చేసింది. మేమైతే కొబ్బరికాయ అయితే కొనుక్కున్నాం. మా మమ్మీ అయితే నా బర్త్డే కాబట్టి నాకైతే కొట్టమన్నది మా మమ్మీ, కాబట్టి నేనైతే కొడుతున్నాను. ఇక్కడ అదైతే పలుగుతలేదు. 2-3 సార్లు కొట్టినాక తర్వాత వాటర్ వచ్చింది. తర్వాత మళ్ళీ కొట్టిన 2-3 సార్లు కొట్టినాక చూడండి, నేనైతే కొడుతున్నాను 2-3 సారి. అయితే అదైతే మధ్యలో నుంచి ఏదేదో షేప్లో అయితే పలిగింది, అంటే రౌండ్గా పలకలేదు, ఏదో షేప్లో పలిగింది. మేమైతే గుడి చుట్టూ అయితే 7 ప్రదక్షిణాలు అయితే చేసేసినాం. నేను చూడండి ఎట్లా చేస్తున్నాను, అంటే నేను చాలా రోజుల తర్వాత అయితే గుడికి వచ్చాను. ఈ గుడికి ఎప్పుడు వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు రావడం అయితే తక్కువైంది. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడైతే తిరుపతిలో ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఎల్లో కలర్ క్లాత్ అయితే కడతారు. దీన్ని అయితే మనం పైసలు వేయచ్చు, మనం ఇష్టం ఉంటే వేయచ్చు, లేతే లేదు, మనం కోరుకొని వేయాలి. దీంట్లో అయితే బొట్టు వేసుకున్నాం, మా ఫ్యామిలీ మొత్తం అయితే బొట్టు అయితే వేసుకుని. ఇక్కడైతే దేవుడు చూడండి, వెంకటేశ్వర స్వామి బాగుండు కదా. మాకైతే దర్శనం అయితే చాలా బాగా అయింది. మనకైతే ఇక్కడైతే ప్రసాదం కూడా దొరికింది. లోపల వెళ్ళినందుకు అర్చన చేయించినందుకు అందరికైతే వేస్తారు, బాగుంది పులిహోర. మా ఫ్యామిలీ అయితే చూడండి మీరు ఎట్లా తింటారు మొత్తము. ఇక్కడైతే మా తమ్ముడు చూడండి ఎట్లా తింటుండు, బుక్కులు లెక్కన తింటుండు కదా. మా తమ్ముడు అయితే పెద్ద బుక్కోడు, అంటే చూడండి నాకు వేస్తుండు, తింటావా నాకైతే అంటుండు. మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి, అటు ఇటు అయితే అమ్మవారి దర్శనం చేసుకుని అయితే మేమైతే కేక్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. బయటకు వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి అయితే మేమైతే కేక్ కట్ చేసానికి పోయినాం. ఇక్కడైతే ఎల్లో కలర్ అయితే నాకు చాలా నచ్చింది కేక్. ఇక్కడైతే మేము వచ్చేసినాం, సరూనగర్ డ్యామ్ ఉంటుంది కదా, అక్కడైతే కేక్ ఇక్కడికైతే వచ్చేసాము. మళ్ళీ మా పిన్ని బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడైతే వచ్చేసారు, సరూనగర్ డ్యామ్ వాళ్ళ విజిట్ చేసుకుని అయితే ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడ సరూనగర్ డ్యామ్ దగ్గర అయితే చల్లగా గాలి వస్తుంది, అంటే అక్కడ వాటర్ ఉన్నాయి కదా కాబట్టి అయితే చల్లగా గాలి వస్తుంది. క్యాండిల్ అయితే అసలు వెలుగుతలేదు, మ్యాచ్ బాక్స్ మొత్తం అయితే అయిపోయింది. అందుకే మేమైతే దాన్ని అయితే వదిలేసినాం. నేను ఏదో దాని మీద లేదు కానీ ఏదేదో యాక్షన్ చేసిన, వీడియో తీసిర్రు కాబట్టి నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను కేక్ కట్ చేయడానికి. ఇక్కడైతే చూడండి అందరైతే అటు ఇటు అయితే తిరుగుతారు. నేనైతే కేక్ అయితే కట్ చేస్తున్నా. మా తమ్ముడు ఏదేదో పట్టుకొని ఏదేదో చేస్తుర్రు.